ఈనాటి కైట్ అండ్ బీట్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగ శుభ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు మా గౌరవ సహచర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, అట్లాగే అండ్ మిస్టర్ అభిజిత్ ఫ్రమ్ కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్, దట్ ఇస్ క్లిక్. I extend a warm welcome to our national and international kite flyers who have joined us from across the globe and also across the country. I welcome you all. I am also thankful to you all for participating in this event, making the whole people who are watching here so happy. And also a special welcome and appreciation to the women from various states residing in Hyderabad by preparing and selling traditional homemade sweets. Here you are spreading sweetness and showcasing our diverse cultural heritage. I also welcome our friends from the media, and also I would like to place on record our sincere gratitude in the Indian Army and Defence Authorities for their generous support and for graciously providing the defense parade grounds to boost this prestigious event. అట్లాగే ఈనాటి మన సంక్రాంతి పండుగ సందర్భంలో 3 రోజుల పండుగ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఈ పతంగుల ఎగరేయడం అనేది గడచిన దశాబ్దాలు కాదు, కొన్ని శతాబ్దాల నుంచి కొనసాగుతా ఉంది. ఇది చిన్నప్పుడు మేము పిల్లలు స్కూల్లో పిల్లలుగా చదువుతున్నప్పటి నుంచి మిద్దెలపై రూప్ టాప్ ఎక్కి ఈ యొక్క పతంగులు ఎగరేసేవాళ్ళం. సో అంటే మన యొక్క సంస్కృతి, మన ఆటపాటలు, మన కల్చర్ ఇవన్నీ మరుగున పడకుండా ఉండాలని, ఇది కాపాడుకోవాలని. కాపాడుకోవడమే కాకుండా మన సంస్కృతిని, మన ఆటపాటల్ని, మన టూరిజాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ యొక్క గొప్ప ఈవెంట్ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మన యొక్క సాంప్రదాయం. రెండవది, మరి తెలంగాణ యొక్క సంస్కృతి గొప్ప సంస్కృతి. ఎన్నో రకరకాల ఆటపాటలు, అట్లాగే రుచులకు సంబంధించి హైదరాబాద్ బిర్యానీ అమెరికాకు రోజు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే అందుకే ఈ రోజున ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో సుమారుగా 20-25 రాష్ట్రాల నుంచి వాళ్ళ సొంత వంటకాలు వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని వచ్చి 1200 రకాల స్వీట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రంగురంగుల పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. అది చూస్తే ఒకటి ఆ డాల్ఫిన్ లెక్క ఉన్నది, ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల పొడవు ఉన్నది. అంటే ఒక వింత రంగులు, అంటే రకరకాల రంగుల్లో వింత ఆకారంలో ఈ యొక్క పతంగులు ఎగరవేస్తారు. ఈ పతంగులు అనేది మళ్ళీ గ్రామాల్లో కూడా ఈ పతంగులు ఎగరేసే కార్యక్రమం కొనసాగాల, మరుగున పడవద్దు అనేది ఒకటి. అట్లాగే ఈ యొక్క దీంతో పాటుగా ఈ సంవత్సరం ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఈ యొక్క పతంగులు ఎగరవేయడము, తర్వాత స్వీట్స్తో పాటుగా డ్రోన్స్ ఎగరవేస్తా ఉన్నాం. ఈ డ్రోన్స్ కూడా మామూలుగా మనం ఫుట్బాల్ అనేది గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడతాం, గోల్ కొడతాం. కానీ ఈ డ్రోన్స్ తోటి ఆకాశంలోనే ఫుట్బాల్ ఆడడం. ఒక ఫుట్బాల్ 2 రకాల డ్రోన్స్ అనేది 2 టీమ్స్ లాగా ఆకాశంలోనే ఒక ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. అంటే డ్రోన్స్ ద్వారా ఫుట్బాల్ మ్యాచ్, సోకర్ గేమ్. అట్లాగే హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా అందులో ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. హాట్ ఎయిర్ బెలూన్లో కూర్చుంటే ఆ హాట్ ఎయిర్ బెలూను సుమారుగా 2800 మీటర్లు, సబ్జెక్టు కరెక్ట్, 2800 మీటర్లు ఎత్తుకు ఎగురుతుంది. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు, ఎక్కడ వదిలేదు తెలియదు. అంటే ఒక అనుభూతి. అందరూ కూడా నేను వీక్షించాలా, అందులో పాల్గొనాలా. నేను కూడా టూరిజం శాఖ మంత్రిగా ఆ బ్యాలూన్లో నేను కూడా 16వ తారీఖు రోజున, అయితే 16 ఉదయం ఆ బ్యాలూన్లో ఎక్కి ఎక్కడికో 10 కిలోమీటర్ దూరంలో ఎక్కడ దించుదో తెలియదు. అది ఒక నూతన ఎక్స్పీరియన్స్ కాబట్టి మరి దీనిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి, పాల్గొనాలి. ఇటువంటి అట్లాగే వచ్చే సంవత్సరం నుంచి మనం ఏదైతే రకరకాల వింతైనటువంటి పతంగులు చూస్తూ ఉన్నామో వీటిని హైదరాబాద్లోనే తయారు చేసే పద్ధతిలో దాన్ని కూడా కొంత నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికే విధంగా అటువంటి కార్యక్రమాలు ఇక్కడనే హైదరాబాద్లో తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే టూరిజం, ఎందుకంటే టూరిజం అండ్ కల్చర్, ఈ టూరిజంను ప్రమోట్ చేసేదానిలో భాగంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, ప్రపంచానికి షోకేస్ చేస్తూ ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కూడా. ఎందుకంటే రైజింగ్ తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి 2047కు 3 ట్రిలియన్ ఎకానమీ,
ఎందుకంటే ప్రజల కోసం, మన యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక శక్తిని పెంచడం కోసం, నిరుద్యోగాన్ని తరమడం కోసం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం, స్వయం ఉపాధి కల్పించడం కోసం రకరకాల మనకు తెలంగాణ రాష్ట్రంలో వందలాది సంవత్సరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వీటిని మనం అందరూ కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే మనం నిర్మాణం చేయలేము అటువంటివి. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్. మనం ఎంతసేపు సంపాదన 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 కాకుండా అట్లాగే టెక్నాలజీ, వాట్సాప్లు, డిజిటల్ మీడియా, ఇలా రకరకాల సోషల్ మీడియా వీటికి అతుకుపోకుండా మనం ఈ రోజున మన జీవితానికి మరొక సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఉండే విధంగా మనం కనీసం వారానికి, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో వారానికి 2 రోజులు హాలిడే గడుపుతారు. మరి మన భారతదేశంలో చూస్తే వారానికి కాదు, సంవత్సరానికి 2 రోజులు పోరు. ఎందుకంటే ఇది ఒక టూరిజం అనేది ఒక ఆహ్లాదం కోసం, సంతోషం కోసం, దాంతో పాటుగా ఇది సోషల్ వర్క్ కూడా. ఎందుకంటే మీరు కనీసం వారానికి కాకుండా నెలకు 2 రోజులు టూరిజం గడపడం ద్వారా మనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప పర్యాటక ప్రాంతాలు, అసలు చాలామంది హైదరాబాద్లో ఉన్న వాటిని చూడని వాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. ఇలా సరే చార్మినార్ అంటే చూసిండొచ్చు, రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే ఇలా రామప్ప టెంపుల్ కావచ్చు, అట్లాగే టైగర్ ఫారెస్ట్ కావచ్చు, రకరకాల చాలా ఉన్నాయి. అంటే వందలాది ప్రాంతాలు ఉన్నాయి. కనీసం నెలకు 2 రోజులు గడపడం ద్వారా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మనకు పోయేది ఏమీ లేదు. అట్లాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించిన వాళ్ళతో, అట్లాగే కల్చర్, ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అంటే కళాకారు కూడా పాపం కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు కళలు నేర్చుకున్నా కూడా వాళ్ళకు కనీసం తినడానికి తినని పరిస్థితి ఉన్నది. సో ఈ యొక్క వీళ్ళందరికీ కూడా ఒక పోషణ దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో టూరిజం కూడా మనం గడిపే కార్యక్రమం చేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈనాడు ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 3 రోజులు జరగబోయేటువంటి ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్తో పాటుగా డ్రోన్ షో, అట్లాగే హార్ట్ బెల్స్లో పాల్గొని వీక్షించి, దర్శించి ఆ అనుభూతిని పొందే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.